గవర్నమెంట్ పెంచింది అంటే నిన్నేదో దోచుకోవడానికి అయి ఉండదు. హ్మ్. దాని మీద వాళ్ళకుండే సమస్యలుంటది. అంతే. ఎప్పుడైనా రా మెటీరియల్ మీద కాస్ట్‌లు పెరిగితే, ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ పైన కూడా పెరుగుద్ది. తప్పు కాదు, ఏమీ కాదు. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. అన్నీ పెరుగుతున్నాయి. ఈరోజు రైస్ ఎంత? 80, 70 రూపీస్. రూ. 100 లేనిది కిలో బియ్యం రావట్లా. అండ్ థమ్స్ అప్ మన కళ్ళ ముందే కదా దాని రేట్ పెరిగింది. ఇప్పుడు ఇంత బాటిల్ 20 రూపీస్. ఒకప్పుడు అప్పుడెప్పుడో 6, 7 రూపీస్‌లు అట్లా ఉండేది. మార్కెట్‌లో ఫ్రూట్‌ల రేట్స్ పెరిగాయి. హ్మ్. ఫ్రూట్స్ రేట్ పెరిగిన ఎఫెక్ట్ ఎసెన్స్ మీద పడుతుంది. ఓకేనా? ఇప్పుడు రూ. 10 ఉండాల్సిన ఎసెన్స్ రూ. 30 అవుతుంది. ఫ్రూట్స్ ఇంతకుముందు రూ. 100 కిలో ఉండే ఫ్రూట్స్ ఇప్పుడు 300, 400 అవుతుంది. ఈ వీటన్నిటి మీద ఎందుకు రేట్లు పెరిగాయి అంటే, వాటి మీద సుంకం గూడా పెరిగింది. హ్మ్. నీకు అర్థమైందా? మనం ఒక ప్రొడక్ట్ పైన రేట్ పెరిగింది అంటే, దాని మీద ప్రభావం అంతా ఇటుంటది. ఇప్పుడు వీటన్నిటి మీద టాక్స్‌లు పెరిగాయి. అవును. బేసికల్లీ అవును. చెప్పాలంటే. 35%, 25% టాక్స్‌లేసేస్తున్నారు హ్మ్. గవర్నమెంట్. దానికంటూ ఒక రీజన్ ఉంది. ఎందుకంటే వెనకాల ఇప్పుడు ఈ అంతా అగ్రికల్చర్ సెక్టార్ కిందకొస్తుంది. అవును. అగ్రికల్చర్ సెక్టార్ మీద నువ్వు టాక్స్ ఏయడానికి లేదు. రేట్లే పెంచాలి. అవును. అదే ఇప్పుడు యాపిల్ రూ. 20 ప్లస్ టాక్స్ అనడానికి లేదు. సో, అగ్రికల్చర్ మీద వీళ్ళకి భారం పడుతుంటే, ఆ భారాన్ని భర్తీ చేయడానికి పరిశ్రమ శాఖ మీద టాక్స్ పడుతుంది. హ్మ్. మీకు ఇప్పుడు అర్థమైందా టాక్స్ ఎందుకొచ్చిందో? హ్మ్. సో, అంటే నేను మూలాల నుంచి చెప్పా. అదే. పాపం అక్కడ రేట్లు పెరుగుతున్నాయి. అంటే ప్రొడక్టివిటీ తక్కువుంది. ఎందుకు అంటే దానికి ఆర్గానిక్ మార్కెట్‌తో అదేంటిది కంపారిజన్ ఉండేసరికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది. హ్మ్. ఆ కాంపిటీషన్‌ని తట్టుకోలేక ఎక్కువ మంది దిగుమతి చేసుకుంటున్నారు ఫ్రూట్స్‌ని ఎక్కడెక్కడి నుంచో. హ్మ్. అట్లా ఉండాల్సిన ఇప్పుడు 6 యాపిల్లు, అర డజన్ యాపిల్లు కొనాలంటే 400 ఇవ్వాల్సొస్తుంది వాళ్ళకి. ఒకప్పుడు మనకెంతకొచ్చేవి? ఇట్లా. ఇవన్నీ పెరిగేసరికి ఆ ఖర్చు ఆ ఎసెన్స్ మీద పడింది. వీళ్ళందరూ గూడా ఖచ్చితంగా కొనాలి. దీని మీద టాక్స్‌లేయడానికి లేదు. సో, ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద టాక్స్ ఏస్తే హ్మ్. ఇవన్నీ కవర్ అవుతావని జెప్పేసి గవర్నమెంట్ ఆలోచించింది. దీని మీద సుంకం విధించింది. ఏంటది? టొబాకో. సిగరెట్స్, టొబాకో. ఆ! టొబాకో మీద ఎందుకంటే వాడు ఫినిష్డ్ ప్రొడక్ట్ సిగరెట్ మీదనే నీకు టాక్స్ ఎయ్యాలి. హ్మ్. టొబాకో ఆకులనేవి అది అగ్రికల్చర్ కిందకొస్తది మళ్ళీ. అవును. నీకర్థమైందా? హ్మ్. హ్మ్. దాని మీద వీళ్ళు టాక్స్ ఎయడానికి లేదు. కరెక్ట్. సో, అది గూడా ఈ ఫినిష్డ్ ప్రొడక్ట్ మీద పడింది. హ్మ్. ఇంతే. ప్రతి దానికేంటంటే అగ్రికల్చర్ సెక్టార్‌లో నీకుండే షార్టేజ్ కానీ, రేట్లు పెరగడం కానీ, ఇప్పుడు పంట ఒక వర్షం వస్తే సర్వనాశనం. హ్మ్. ఆ ఎఫెక్ట్ కాస్త నీకు వేరే మెటీరియల్స్ మీద పడుతుంది. సో, దాన్ని కవర్ చేయడానికి బ్యాలెన్స్ చేయడానికి. బ్యాలెన్స్ చేయడానికే వీళ్ళు ఇక్కడ టాక్స్‌లేస్తున్నారు అంతే. అంతకు మించి ఏమీ లేదు. వీటి మీద ఎయొచ్చు గూడా. ఈ గుట్కాల మీద, సిగరెట్ల మీద టాక్స్‌లేస్తే మంచిదేగా. హ్మ్. తాగేవాడు ఒక తగ్గించుకుంటాడు.